గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారి. తమతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, మనకు సెప్టెంబర్ 7వ తారీఖున చంద్రగ్రహణం ఏర్పడుతోందని చెప్తూ ఉన్నారు. మరి గ్రహణం అనగానే ఎన్నెన్నో నియమాలు పాటించాలి. ఎవరు నియమాలు పాటించాలి? ఈ గ్రహణ ప్రభావము కొన్ని రాశుల వారిపైనో, కొన్ని నక్షత్రాల వారిపైన ఉంటుంది అంటుంటారు. అటువంటి రాశులు, నక్షత్రాలు ఏవి, వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవచ్చు, అవన్నీ కూడా వివరించండి. తప్పకుండా అన్న. ఈ చంద్రగ్రహణం అనేది చాలా విశేషమైన గ్రహణమే. అయితే చాలాసేపు ఎక్కువసేపు ఉండే కాలం ఇది. దాదాపుగా 9:57 మొదలై 1:30 వరకు ఉంటుంది. దాదాపు 3 నుంచి 4 గంటలు. 4 గంటల వ్యవధి. అంటే చాలా మోక్షకాలం వచ్చేసి మనకి పుణ్యకాలం వచ్చేసి 3:10 వరకు ఉంది. అంటే రాత్రి 9:57 మొదలై 3:10 వరకు ఈ గ్రహణ సమయమే ఉంది మొత్తం. అంటే ఇంత పెద్ద గ్రహణం, ఇంత విశేషమైన సమయము చాలా ఏళ్ల తర్వాత వస్తుందంట. అలా విశేషంగా వస్తుంది మనకి. ఏంటమ్మా విశేషం? చంద్రగ్రహణం అంటే కొన్ని రాశుల వాళ్ళకి చాలా యోగమైన అదృష్ట యోగాలు, కొన్ని రాశుల వాళ్ళకి దురదృష్ట యోగాలు. ఎవరు ఆ రాశులు? తప్పకుండా చెప్తాను. అయితే ఈ గ్రహణ సమయంలో చేసుకోవాల్సిన పరిహారాలు, నియమాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి ఈసారి. ప్రతి ఒక్కరు ఏదో విని వదిలేయకుండా, ఎందుకంటే చంద్రగ్రహణం ఎప్పుడు కూడా చంద్రుడు అంటే మనకి మనఃకారకుడు. అవును, మనఃకారకుడు అంటే మానసిక ప్రశాంతతని, మానసికమైన ఇబ్బందుల నుంచి బయటపడేసి ఆయన. అయితే చంద్రబలం తక్కువ ఉంటే ఈ మానసిక అంటే ఒక విధంగా మానసిక వ్యాధితో బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళందరికీ చంద్రబలం తక్కువ ఉంటేనే జరుగుతుంది. సో మానసిక బాధ అంటే మనం వేరే అర్థాలు తీసుకుంటాం. మామూలుగా ఏదో హాస్పిటల్ ఉంటారు, వాళ్ళు ఇంట్లో కట్టేసి ఉంటాం, అలా కాదు. మతి మరుపు, అది కొన మానసిక వ్యాధి. చాలా మంది ఉంటారు అట్లా. అయితే అస్మాటికి మర్చిపోతుంటారు ప్రతి విషయం. ఇక్కడ పెట్టిన విషయం అది ఇక్కడే పెట్టాను, మర్చిపోయాను వెతుకుతుంటారు. ఇది కొన చంద్రుడు బలం తక్కువ ఉంటేనే జరుగుతుంది. సో వీళ్ళకి చాలా విశేషమైన ఫలితం ఏంటంటే, ఈ గ్రహణ సమయంలో వాళ్ళు కొంచెం జపము మంత్రము చేస్తే దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఏం జపం చేయాలమ్మా? అంటే ఏ దైవానికి? వాళ్ళకి ఏ ఇష్టమైన దైవం ఉంటే వాళ్ళు ప్రతిరోజు కొంతమందికి శివుడు అంటే చాలా ఇష్టం ఉంటుంది, శివ పంచాక్షరి చేసుకోవచ్చు కూర్చొని. కొంతమందికి విష్ణు బాగా ఇష్టం ఉంటుంది, విష్ణు సహస్రనామం చదవడం, విష్ణు మంత్రం చదువుకోవడం. ఇప్పుడు మీరు అన్నట్టుగా మతి మరిపే తీసుకోండి. అది ముందుగా సంకల్పం చెప్పుకోవాలా? అంటే నేను దీని ఉద్దేశంగా ఇది చేస్తున్నానని ఏమైనా చెప్పుకోవాల్సిన సంకల్పం, మన పేరు, గోత్రనామాలు, అంతే. ఇంకా మీతో ఏం చెప్పట్లేదు. అవి మనం చేసే సమయం అవన్నీ వాళ్ళు తీసేసుకుంటారు. ఓకే, నీకేం కావాలో వాళ్ళు ఇస్తారు, మనం వాళ్ళకి అడగట్లేదు. కానీ మనం ఎవరో చెప్పాలి వాళ్ళకి. మనం ఎవరో చెప్తేనే అది జరుగుతుంది. సో సంకల్పం మనం ఎవరో చెప్పడానికి. ఎందుకంటే ఈ ప్రపంచంలో మొత్తం అన్ని ప్రాణులకి అన్ని విషయాల్లో ఎవరికి ఎప్పుడు ఏం కావాలో ఆహార నియమాలు కానీ, అంటే ఏ ప్రాణికైనా, ఒక జంతువుకైనా ఒక పక్షికైనా ఆహారం కావాలంటే ఖచ్చితంగా భగవంతుడే ఇస్తాడు, వాళ్ళు తెచ్చుకునే కాదు. అలాంటి ఆయనకి మన సంకల్పం చెప్తే ఆటోమేటిక్గా అవన్నీ జరుగుతాయి. సంకల్పం గోత్రనామాలు చెప్పుకొని ఈ గ్రహణ సమయం అంతా కూర్చొని, అంటే నిద్రపోకుండా ఉండి జపం చేస్తూ 3:10కి వెళ్ళి స్నానం చేసి ఆ తర్వాత నిద్రపోవచ్చు. ఆహారం తీసుకోకూడదు. ఆహారం మళ్ళీ సూర్యోదయం అయిన తర్వాత మధ్యాహ్నమే భోంచేయాలి. ఆ విధంగా చేయగలిగితే చాలా 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 జీవితంలో ఒక మంచి అదృష్ట యోగాన్ని చూసేవాళ్ళు అవుతారు వీళ్ళు. అది ఈ సమయంలో చేసుకునేవాళ్ళు ప్రతి ఒక్క నక్షత్రం. అయితే ఈ గ్రహణం ఏ నక్షత్రం మీద వస్తుంది అనేది మనం చూసుకుంటే, శతభిష నక్షత్రం నుంచి పూర్వభద్ర నక్షత్రానికి వస్తుంది. అంటే సంధి సమయం పడుతుంది అనమాట. పూర్వభద్ర మీదకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అంటే శతభిష నక్షత్రం వాళ్ళకి కాస్త ఎఫెక్ట్ ఉంటుంది, పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది. పూర్వభద్ర నక్షత్రం నుంచి 10వ నక్షత్రం అంటే మనకి అనుజన్మ అంటాం, 19వ నక్షత్రం అంటే మరుజన్మ అంటాం. అంటే ఈ జన్మలో చేసిన ప్రారంభ కర్మ ఏవైతే ఉందో, గత జన్మలో చేసుకున్న ప్రారంభ కర్మ ఏదైతే ఉందో అవి అనుభవించడానికి వచ్చిందో ఈ జన్మలో మనం. అయితే దాని నుంచి బయటపడడానికి ఈ నక్షత్రం నుంచి అక్కడ లెక్కేసుకుంటే, ఎవరైనా సరే వాళ్ళ నక్షత్రం నుంచి 10వ నక్షత్రాన్ని 19వ నక్షత్రాన్ని లెక్కేసుకున్నారంటే వాళ్ళు కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు. అవి ఏ నక్షత్రాలు అయ్యి అంటే పూర్వభద్ర నక్షత్రము, విశాఖ నక్షత్రము, పునర్వసు నక్షత్రము. పునర్వసు నక్షత్రము, విశాఖ నక్షత్రము, పూర్వభద్ర నక్షత్రం, ఈ 3 నక్షత్ర వాళ్ళు గ్రహణాన్ని చూడకూడదు.
గ్రహణాన్ని అసలు చూడడమే కాదు, గ్రహణం ఉన్న ప్లేస్లో వీళ్ళు మొత్తం మూసేసి నిద్రపోయినప్పుడు చీకటిగా ఉండాలి గది. గ్రహణ సమయంలో నిద్రించకూడదు వీళ్ళు. ఆ 9:57 రాత్రి పూట కానీ నిద్రపోవచ్చు కదా అనుకుంటారు. గ్రహణ సమయంలో ఈ టైంలో వీళ్ళు నిద్రపోకుండా లేచి ఉండి ఏదో ఒక తెలిసిన మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ కూర్చోవాలి. ఓకే. మేలుకొని ఉండాలి. కాబట్టి మధ్యాహ్నం పడుకోవచ్చు, రాత్రి సాయంత్రం ఏమైనా స్నానం చేసి లేచి కూర్చొని గ్రహణ సమయంలో స్నానం చేసి పట్టు విడుపు స్నానం అంటాం. ఈ పట్టు విడుపుల స్నానం వీళ్ళు చేసుకొని వీళ్ళు జాగ్రత్తగా ఉండగలిగితే అదృష్ట యోగం. లేకపోతే ఈ 6 నెలల్లో వీళ్ళకి జరిగే కష్టాలు ఇబ్బందులు మామూలుగా ఉండవు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఇక ఆహార నియమాలు వచ్చినప్పటికీ గ్రహణ సమయంలో చాలా వరకు జాము అంటే 4 జాముల ముందే తినమని చెప్తారు. జాము అంటే మనకి 3 గంటల ముందు, ఒక జాముకి 3 గంటలు. సో 4 జాముల ముందే తినాలి అంటే 12 గంటల 12:45 మధ్యాహ్నం భోజనం చేసి ఇంకా అక్కడి నుంచి ఏం తినకుండా ఉండడం ఉత్తమమైన మార్గం. ఎందుకంటే చంద్రగ్రహణం కదా నాన్న. మన సైన్స్ ప్రకారంగా చూసుకుంటే 70% వాటర్ మన బాడీలో ఉంటుంది. అవును. ఈ వాటర్ అధిదేవత ఎవరంటే చంద్రుడు. మనకు వచ్చే రుగ్మతులు అంటే మనకు వచ్చే ఇబ్బందులు ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అది వాటర్ తోటే వస్తాయి. వాటర్ తక్కువ తాగితే ఒక ప్రాబ్లం, వాటర్ ఎక్కువ తాగితే ఒక ప్రాబ్లం. అవును. ఇవన్నీ మన శరీరంలో. సో చంద్రగ్రహణం కనుక, రాహుతో కలిగిన చంద్రగ్రహణం కనుక ఏదో ఒక మాయలో పడ్డము, ఏదో ఒక భ్రమలోకి వెళ్ళిపోవడం, ఏదో ఒక జరగడం అనేది చాలా ఇబ్బంది. అందుకని ఏంటంటే 12:45 గల్లా భోజనం చేయాలి ఉండగలిగిన వాళ్ళు. ఒక్కరోజు మన జీవితంలో జన్మకో శివరాత్రి అంటాం కదా, అలా ఒక రోజు ఈ గ్రహణానికి ఇస్తే ఒక 6-7 నెలల వరకు మనకి ఏ ఇబ్బంది లేకుండా బాగుంటాం. లేకపోతే ఈ 6-7 నెలలు చాలా ఇబ్బంది పెడుతుంది ఆరోగ్యపరంగా. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఉండగలేను అనే వాళ్ళు ఎవరైనా ఉంటే 4:30 వరకు, సాయంత్రం 5 గంటలకు లోపు తినేయాలి. మరి 12 తినేసి ఉండలేమండి అంటే సరే సాయంత్రం 5 గంటలకు తినేసి ఉండాలి. దీనికి మళ్ళీ మినహాయింపు ఏంటంటే గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, వీళ్ళకి 6:30 లోపు పెట్టేయాలి. అది ఇంక మధ్యలో వాళ్ళకి ఏమైనా ఆకలి వేసినా పండు పాలు ఇవ్వచ్చు. ఒకవేళ గ్రహణం సమయంలోనే చిన్నపిల్లలు ఎవరైనా ఫీడింగ్ కిడ్స్ ఉంటే వాళ్ళకి ఆ సమయంలో మరి ఇవ్వకుండా ఉండాలన్న. ఎందుకంటే 9:57 పడుతుంది గ్రహణం అంటే వీళ్ళు కొంచెం 7:30కి 8ంటికి పెట్టేసి వాళ్ళు తాగిపించేసి కాస్త ఇవ్వకుండా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళకి కడుపు ఉబ్బరం చేస్తుంది, వామిటింగ్ చేసుకుంటారు, కక్కుతారు, బాగా ఏడుస్తుంటారు. అందుకని ముందుగా ప్లాన్ చేసుకుంటే కరెక్ట్ వాళ్ళకి 8-8:30 కల్లా ఇవ్వచ్చు. ఇంకా చేయలేదు అన్నప్పుడు భగవంతుడు నామస్మరణ చేస్తూ ఇవ్వడమే. అంతే. నామస్మరణ భగవంతుడు ఖచ్చితంగా అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః అనుకుంటూ ఫీడింగ్ చేయడం. అయితే విట్టలు 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 అనుకుంటూ చేసుకోవచ్చు. ఇవి ఖచ్చితంగా చేయాలి. అంటే ఎవరికి ఇది చిన్న పసిపిల్లలు బేబీ ఫీడింగ్ ఉన్న బేబీస్ మదర్స్ మాత్రం చేయాలి. వాళ్ళకి మాత్రం, మిగతా వాళ్ళు ఎవరికైనా కనీసం మంచినీళ్ళు కొని తాగకుండా ఉండడం చాలా చాలా ఉత్తమం. ఎందుకంటే ఏ గ్రహణం అయినా, సూర్యగ్రహణం అంటే ఏదైనా మనం చెప్పచ్చు, కానీ చంద్రగ్రహణం మాత్రం ఆరోగ్యం మీద ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. ఎవరికైనా సరే ఆరోగ్యం అనేది నిలబడదు, చాలా కష్టపడాలి. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఇది గ్రహణ సమయం నియమాలు పాటించవలసింది. తర్వాత ఏ రాశులు బాగాలేవు అంటే గ్రహణం అయిన రాశి నుంచి 4వ రాశి, 8వ రాశి, 12వ రాశి. అంటే ఏ రాశి? కుంభరాశి నుంచి చేసుకుంటే వృశ్చిక రాశి అవుతుంది, కర్కాటక రాశి అవుతుంది, మీనరాశి అవుతుంది. 4 రాశుల వాళ్ళకి బాగుండదు. వీళ్ళు ఖచ్చితంగా దాన ధర్మాలు చేసుకోవాలి. ఎప్పటి వరకు అమ్మ? 6 months వరకు. 6 months బాగుండదు అన్న. సో వీళ్ళు గ్రహణ సమయంలో వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే జపము, అనుష్ఠానం ఉంటే అనుష్ఠానం చేసుకోవడం, అంటే ఉపదేశాలు ఉన్న వాళ్ళు అనుష్ఠానం చేసుకోవడం, లేకపోతే ఏదో జపం మంత్రం చేసుకోవడం. దానం. ఏం దానం ఇవ్వాల్సి ఉంటుందమ్మా? ఒక చంద్రబింబం లాంటి ఒక వెండి కాయిన్ అండి, తర్వాత ఒక పాము పడగ, వెండిది కుదిరితే వెండిది, లేకపోతే రాగిది, కానీ వెండిది ఇవ్వడం శ్రేష్టం. చంద్రగ్రహం కనుక వెండిది. ఒక కంచు పాత్ర లేకపోతే వెండి పాత్ర, రెండిట్లో ఏ పాత్ర ఇవ్వచ్చు. వెండి ఇవ్వలేని వాళ్ళు కంచు పాత్ర. కంచు పాత్రలో ఆవు నెయ్యితో వాటిని 2 నింపాలి. ఆ కంచు పాత్ర నిండా ఇవి అందులోనే వేయాలి, అందులో వేసేయాలి. గ్రహణ సమయానికి ఇచ్చి అక్కడ పెట్టేయాలి. వారికి అంటే గ్రహణం ముందు ఇవన్నీ చేసి పెట్టుకోవాలి వాళ్ళు, రెడీ చేసి పెట్టు. 1 కిలో బియ్యము, 1 కిలో మినువులు. సో చంద్రగ్రహణం కనుక రాహుకి మినువులు దానం ఇస్తాం కనుక 1 కిలో మినువులు, 1 కిలో బియ్యము, ఒక ఆవు నెయ్యితో నింపిన పాత్ర, కంచు పాత్ర, ఈ పడగ, చంద్రబింబం, ఇవన్నీ పక్కన పెట్టి జపం అయిపోయిన తర్వాత, గ్రహణం అయిపోయిన తర్వాత తెల్లవారనే బ్రాహ్మణి పిలిచి వాయినంగా ఇవ్వాలి. ఓకే. ఆయనకి దక్షిణ తాంబూలాలతో. సో దక్షిణ వాళ్ళు ఏమైతే అది ఇవ్వాల్సింది. వీళ్ళు అది 1116 అవ్వచ్చు, 2000 అవ్వచ్చు, 3000 అవ్వచ్చు, వాళ్ళు ఏమైతే అది తీసుకునే వాళ్ళకి
గాయత్రి మంత్రం చేసేవాళ్ళు, నిత్య అనుష్ఠానం చేసుకునే వాళ్ళకి దానం ఇవ్వడం మంచిది. ఓకే. అంటే బ్రాహ్మణులు చాలా మంది వస్తారు, వాళ్ళలో గాయత్రి జపం ఖచ్చితంగా సంధ్యావందనం గాయత్రి చేస్తుంటారు. ఇలా చేసిన వాళ్ళకి ఇవ్వాలి. ఆహా. ఇది ఇస్తే వీళ్ళకి ఆ ఫలితం బాగా దక్కుతుంది. ఓకే. ఈ విధంగా చేసుకోవాలి. ఈ 4 రాసుల వాళ్ళు ఈ దానం చేసుకోవాలి. తర్వాత ఈ నక్షత్రాల వాళ్ళు ఇవి చేసుకోవాలి. మ్మ్. సో ఈ రాసులు ఈ నక్షత్రాల వాళ్ళు ఖచ్చితంగా మ్మ్. ఇది నియమం పాటించాలి. పాటించాల్సింది. మిగతా 8 రాసుల వాళ్ళు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి కనుక వాళ్ళు తగినంత దానం చేసుకుంటూ ఉండాలి. ఇలా చేసుకుంటే ఇంకా మంచిది. ఇలా చేయలేకపోతే ఏదైనా ఒక దానం చేయండి. తోచింది దానం చేసుకోవచ్చు. ఓకే. ఈ మాసంలో ఈ గ్రహణం అయిన తర్వాత ఏదో ఒక పెద్ద దానం, అంటే అన్నదానము, వస్త్రదానము, ఏదో ఒక దానం చేసుకోవచ్చు. మిగతా రాసులు అందరూ వాళ్ళకి తోచినంత చక్కగా చేసుకోవచ్చు. ఓకే. చేయగలిగిన వాళ్ళు 100 రూపాయలు ఇచ్చే శక్తి ఉన్న వాళ్ళు 100 రూపాయలు ఇవ్వాలి అండి. 10 రూపాయలు శక్తి ఉన్న వాళ్ళు 10 రూపాయలు ఇవ్వాలి. కానీ 100 రూపాయలు ఇచ్చే శక్తి ఉన్న వాళ్ళు 10 రూపాయలు ఇచ్చి చేయకూడదు. ఈ గ్రహణానికి నాకు 100 రూపాయలు ఇవ్వగలను హ్యాపీగా అంటే చక్కగా ఇచ్చి దానం చేస్తే చాలా విశేష ఫలితం వస్తాయి. ఓకే. అది. ధన్యవాదాలమ్మా. శ్రీమాత్రే నమః అమ్మ.